హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీరిప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా! అంటే అది ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. బట్ ఏదో ఒక సిట్యుయేషన్ అనేది ఉంటుంది కదా! ఆ సిట్యుయేషన్‌లో మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకెంత వరకు మంచి చేస్తాయి? అంటే ఔట్‌కమ్ అనేది ఓకే. పాజిటివ్ అయినా రావచ్చు, నెగెటివ్ అయినా రావచ్చు. బట్ స్టిల్ దానివల్ల మీకేమైనా మంచి జరుగుతుందా? మీరేమైనా ఆ రకంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, చూద్దాము. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చామ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరిప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అది మీకెంత వరకు మంచి చేస్తుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఈ సిట్యుయేషన్‌లోని ఒక స్టాండ్ తీసుకున్నారండి. నాకొకటి అర్థమైంది. మీరేంటంటే ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, వీక్ పర్సన్ అయితే కాదు. మీరేంటంటే మేబీ ఇనీషియల్‌గా కొన్ని డౌట్స్ అనేవి ఉండడం వల్ల ఒక స్టెప్ బ్యాక్‌కి వేసినట్టున్నారు. బట్ స్టిల్ అంటే డౌట్‌గా అలా వెయిట్ చేస్తూ సిట్యుయేషన్స్ మారాలి అనుకుంటే అది మారే పరిస్థితి లేదు అనే ఫీలింగ్ మీకు రావడం ఏదో జరిగింది. మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఈ సిట్యుయేషన్‌లోని అంటే మీరు పర్టిక్యులర్‌గా ఒక మస్కులిన్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. ఈ మస్కులిన్ ఎనర్జీ వల్ల మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఇంకా స్టాండ్ తీసుకోవాలి. ఏం జరిగినా సరే పర్వాలేదు. బట్ మన ప్రయత్నాలైతే ఈ రకంగా చేద్దాం. దీని ఔట్‌కమ్ అనేది అంటే ఇలానే రావాలి అనే ఫీలింగ్ కాదు కానీ, మీరు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకున్నంత వరకు మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు కదా! మీలో నాకు ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. నేను దాని కోసం తర్వాత మాట్లాడతాను. బట్ ఒరిజినల్‌గా ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. అవి ఫస్టు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. బట్ ఇప్పుడు మీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది నాకు. ఏదైతే అదయ్యింది. ప్రయత్నాలైతే చేద్దాం. ఎలా ఉంటే అలా ఉంది అనుకోని మీరు ముందుకు వెళ్తున్నారు. అండ్ అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. దానికేంటంటే మీరు అంటే పాజిటివ్‌గానే అవుతుంది, నెగెటివ్‌గా అవుతుంది అని కాదు. మీరేంటంటే ఇంకా ఆగకూడదు ఎక్కడా కూడా. దీనికోసం అని చెప్పి వ్యక్తులు సపోర్ట్ తీసుకోవడం కానీ, దీనికోసం మీరేదైనా సరే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సుంటే అది గ్యాదర్ చేసుకోవడం అంతా కూడా మీకేంటంటే థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మీరు తీసుకున్న ఈ స్టాండ్‌కి మీకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటి మిస్ అవుతున్నారండి మీరు. అదేంటంటే వ్యక్తుల మాట వినట్లేదు. అంటే ఇక్కడ ఒకటి మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు. కాకపోతే మీరు తీసుకునే స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా మీరు వినాలండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలని కాదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీ ప్లాన్‌లో ఏమైనా ఫ్లా ఉన్నా
అంటే మీరు ఇంకెక్కడైనా కరెక్ట్ చేసుకోవాల్సి ఉన్నా, లేకపోతే మీరు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే, అవి మీరు మిస్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే చిన్న డీటెయిల్స్ కూడా ఇంపార్టెంటేనండి. బట్ మీ సిట్యుయేషన్‌లో మీరేంటంటే కొంతమంది వ్యక్తులు మాటలు వినట్లేదు. అంటే అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఈ ఫ్లో అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఔట్‌కమ్ అనేది మీకు ఇలానే రావాలనే ఫీలింగ్ లేదో ఏంటో, జస్ట్ మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నారు. కరెక్ట్‌గా స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి థింగ్స్ అనేవి కరెక్ట్‌గా వర్కౌట్ అయిపోతాయి అనే ఫీలింగ్ ఉంది. బట్ కొన్ని సార్లు ఏంటంటే ఈ ప్రాసెస్‌లో మీ ఎమోషన్స్ మీరు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకు కూడా ఏంటంటే కొన్ని సార్లు ఇది పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొన్ని సార్లు ఇది నెగెటివ్‌గా అనిపిస్తుంది. అంటే ఎలా అనిపిస్తుందంటే ఒక పాయింట్‌కొచ్చాక దీన్ని ఆపేయాలేమో అని అనిపిస్తుంది. ఒక పాయింట్‌లోనేంటంటే ఏం జరిగినా ముందుకు వెళ్దాం అనే ఫీలింగ్ వస్తుంది. అంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారు అని చెప్పను కానీ ఎమోషన్స్ అనేవి అలా మిక్సప్ అవుతున్నాయని చెప్తానండి. క్లియర్ కట్‌గా మీరేంటంటే, ఇది చెయ్యాలి అనే ఫీల్‌లోనే ఉన్నారు. దానికి మీరేంటంటే ఒక వేలోనే ఆలోచిస్తున్నారు. కాకపోతే మీకు కొన్ని సార్లు అలా అనిపిస్తుంది. మేబీ మీరేంటంటే చాలా దూరం వెళ్తున్నారేమో, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయేమో అనే భయం మీకు అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకోవట్లేదండి. మీ వరకు మీరు చేయాలనుకుంటుంది చేస్తున్నారు. సో, ఒకవేళ కానీ మీకు అలా అనిపిస్తుంటే ఖచ్చితంగా మీరేంటంటే ఎదుటి వ్యక్తుల మాట వినాలి. అది చేసేయడం కోసం కాదు. బట్ మీకు తెలియాల్సినవి కొన్ని తెలియాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీ ఇంట్యూషన్‌ని మీరెప్పుడైతే ట్రస్ట్ చేస్తారో అండ్ మీరేంటంటే, ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్‌గా థింక్ చేస్తారో, మీరు చేస్తున్న థింగ్స్ వల్ల పాజిటివిటీ అనేది ఉంటుంది. బట్ ఎక్కడో కానీ చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి కూడా మీరు రియలైజ్ అయ్యి, వాటిని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే, మీకిది మంచిదేనండి. మీరు వెళ్తున్న దారైతే సరైన దారే. సో, దీనివల్ల మీరు ఏ న్యూ బిగినింగ్స్ అయితే కోరుకుంటున్నారో అవి జరుగుతాయి. అది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో 100% జరుగుతుంది. ఈ కార్డ్ క్లియర్ కట్‌గా న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, మీ ప్లాన్ అయితే 100% వర్కౌట్ అవుతుంది. బట్ సమ్‌వేర్ నేను చెప్పాను కదా! మీ ఇంట్యూషన్ చెప్తుంది మీరు వినట్లేదు. అండ్ కొన్ని దగ్గరలో ఏంటంటే మీరు డీప్‌గా అనాలిసిస్ చేయట్లేదండి. జస్ట్ పైపైన చూస్తున్నారు. పైపైన తెలుసుకుంటున్నారు. అండ్ చెప్పాను కదా! వ్యక్తులు చెప్తున్నప్పుడు కూడా జస్ట్ ఏంటంటే వింటున్నట్టు నాకు అనిపించట్లేదు. అవన్నీ కూడా కొంత కన్సిడర్ చేయండి. ఇంకా పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఔట్‌కమ్ అంటే మీకు ఒక ఎక్స్‌పెక్టేషన్ లేకపోయి ఉండొచ్చు. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించిపోయి ఔట్‌కమ్ అయితే ఉంటుంది. దానికోసం మీరు వర్రీ అవ్వద్దు. అండ్ న్యూ బిగినింగ్స్ జరగవేమో, ఇంకా ఎక్కడైనా కాంప్లికేషన్స్ ఉన్నాయేమో అనే ఆ నెగెటివ్ థింకింగ్ కూడా వద్దు. మీరు చేస్తుంది మీకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి, ఏం జరిగినా ముందుకు వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉంది కాబట్టి, ఆ ఫ్లోనే కంటిన్యూ చేయండి. కొన్ని సార్లు ఎమోషనల్ అయ్యి, ఏమో వద్దులే ఎందుకు అని మళ్ళీ అలా వద్దు. అండ్ వ్యక్తులు చెప్తున్నప్పుడు కూడా అంటే వాళ్ళు పాజిటివ్‌గా చెప్పినా, నెగెటివ్‌గా చెప్పినా అది వినడానికి ట్రై చేయండి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వినడం అనేది ఒక పాయింట్ ఉంటుంది కదా! ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో షేప్ అవుతాయి అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఈవెన్ ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, మీరు కొన్ని సార్లు ఫ్రస్ట్రేట్ అవుతున్నారండి. కొన్ని సార్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ కోపాన్ని. అదేంటంటే కొంతవరకు వ్యక్తుల మీద చూపిస్తున్నట్టున్నారు. అది కూడా తగ్గాలండి. అంటే మీలో క్లియర్ కట్‌గా నాకేంటంటే డామినెన్స్ కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెయ్యాలి అనే కాన్ఫిడెన్స్ నుంచి డామినెన్స్ అనేది క్రియేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు మంచి జరగడం కంటే చెడు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అట్‌లీస్ట్ మీరు చేయాలి అనుకుంటుంది ఏంటంటే స్లో అయిపోతుందండి. అందరి కోఆపరేషన్ ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. అలా అని మీకు ఎవరు కోఆపరేట్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీరున్న సిట్యుయేషన్‌కి మీరు స్ట్రాంగ్‌గా ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఫైట్ చేస్తారు అంతే. బట్ అల్టిమేట్‌గా ఇక్కడ నేను చెప్పేదేంటంటే మీరు అనుకున్నది పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ అవ్వాలి. మీకది 100% మంచే చెయ్యాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు కొన్ని దగ్గరలు తగ్గాల్సుంటుందండి. మరి అది ఎక్కడ, ఏంటి అనేది మీకు క్లారిటీ ఉంటే బావుంటుంది. ఎందుకంటే మీ సిట్యుయేషన్‌లో నాకు పెద్దగా అంటే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీరు ఏదో ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఏం కనిపించట్లేదు. సో, నేనందుకే వాటి కోసం ఏం మాట్లాడట్లేదు. అల్టిమేట్‌గా ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ అనుకోని కార్డ్స్ డ్రా చేస్తున్నా చాలా వరకు పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి. పాజిటివ్ వైబ్స్ కూడా వస్తున్నాయి. మేబీ మీ లైఫ్ ఏంటంటే నిజంగానే ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందేమో అని నాకనిపిస్తుంది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. నేను చెప్పాను కదండీ! ఇక్కడ నాకు క్లియర్ కట్‌గా ఫస్ట్ నుంచి కనిపిస్తుందదే. వ్యక్తుల విషయంలో మీ టెంపర్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. నేను చెప్పేది మీకు గుడ్‌గా అనిపించినా, బ్యాడ్‌గా అనిపించినా, మీరు ఏ సిట్యుయేషన్‌తో ఫైట్ చేస్తున్నా సరే,
వ్యక్తులతోని కనెక్షన్స్ పెంచుకోవడానికి చూడాలి. వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడానికి చూడాలి. ఇది మీరు చేస్తే మీరు అనుకున్న పని తొందరగా అయిపోతుందండి. మీరు సోలోగా కూడా ఫైట్ చేయొచ్చు. బట్ యూనివర్స్ ఏంటంటే సపోర్ట్ చేయడానికి మీకు వ్యక్తుల్ని సపోర్ట్ చేయడానికి మీకు వ్యక్తుల్ని పంపించడానికి సిద్ధంగా ఉంది. బట్ మీరు ఆ సపోర్ట్ తీసుకోవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. పోనీ సపోర్ట్ తీసుకోకపోతే లేదు. బట్ వాళ్ళతో ఫైట్ చేయడం, వాళ్ళు చెప్పింది వినకపోవడం అనేది కరెక్ట్‌గా లేదండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఏం చేస్తే మీకదే తిరిగొస్తుంది. మీరు కరెక్ట్‌గా చేస్తున్నారు కాబట్టి మీకు అందుకే గుడ్ థింగ్స్ రిటర్న్ రావచ్చు. కాకపోతే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం, వ్యక్తులతో మంచి కనెక్షన్స్ డెవలప్ చేసుకోవడం అంటే కొంతవరకు కొంత క్లారిటీ తెచ్చుకోవడానికి వాళ్ళని యూజ్ చేయడం లాంటిది మీకు కూడా తెలియాలండి. అందరూ నెగెటివ్ వైబ్సే ఇవ్వరు కదా! ఎవరో పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. పాజిటివ్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఒక పర్సెప్షన్‌లోనే చూసి, ఒక వేలోనే హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఆ పాజిటివిటీ అనేది కనిపించదండి. అది మిస్ అవుతుంటది. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ 100% మీరివ్వండి. అలానే వ్యక్తులకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళేం చెప్తారో కూడా వినండి. అండ్ ఇక్కడ మీకెవరైనా సపోర్ట్ చేస్తారు అనంటే, వాళ్ళు కరెక్టా? కాదా? అంటే మీతోని వాళ్ళకెలాంటి కనెక్షన్ ఉందో చూసుకొని, మీరు వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీ కార్డ్స్‌లోనేంటంటే నాకు ఆ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా మీరిప్పుడు ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో ఒక సిట్యుయేషన్ కోసం అది డెస్టిన్డ్ అండి. 100% జరుగుతుంది. దాన్నయితే ఎవరు మార్చలేరు. మీరెంత స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తే ఇంకా తొందరగా జరుగుతుంది. బట్ కొన్ని చెప్పాను కదా! ఆ చేంజెస్ కూడా చేసుకోండి. ఇంకా బెటర్‌గా ఉంటుంది సిట్యుయేషన్. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అవి మీకు మంచి చేస్తాయా? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఫస్ట్ నుంచి కూడా కమిటెడ్‌గానే ఉన్నారండి. మీరు స్ట్రాంగ్‌గా ఇది వర్కౌట్ అవ్వాలనుకున్నారు. సో, మీకు ఆ పేషెన్సు ఉంది. అండ్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారండి. ఈ సిట్యుయేషన్ మీ ఫేవర్‌లో చేంజ్ అవ్వాలని. ఇదేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఒక పర్సనల్ రిలేషన్‌షిప్‌కి సంబంధించి అవ్వచ్చు. ఇంకేదైనా కూడా లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! బట్ ఏదో ఒక సిట్యుయేషన్. సో, ఈ సిట్యుయేషన్‌లో మీకు ఎక్స్‌ట్రీమ్ పేషెన్స్ ఉందని చెప్పొచ్చు. మీరు చాలా కాలం నుంచి ఏంటంటే ఇది అవ్వాలనుకుని వెయిట్ చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైమ్ అంటే మీలో ఆ కమిట్మెంట్ కానీ, మీరేంటంటే దీనికోసం చేసే ప్రయత్నాలు కానీ చాలా స్టాండర్డ్‌గా అనిపిస్తున్నాయి నాకు. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇది వర్కౌట్ అవ్వలేదండి. దానివల్ల ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అయిపోయారు. అసలు ఇది అవుతుందా లేదా? దీని మీద హోప్స్ పెట్టుకోవచ్చా లేదా? అనే ఫీలింగ్ మీకే వచ్చేసింది. ఈవెన్ అంటే ఒకవేళ ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్ అయితే, ఆ వ్యక్తిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరగడం కానీ ఇలాంటివి కూడా నాకు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే అంటే ఎలా చెప్పాలంటే మీరు ఒకటి అనుకున్నారు. బట్ అది ఇంకొక రకంగా అయ్యింది అని చెప్పొచ్చు. ఆర్ ఇప్పటికి కూడా అవుతుంది. సో, మీరేంటంటే బేసిక్‌గా ఇక్కడ అంటే కొన్ని చేంజ్ అవ్వాలి అనుకోని మీరేంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ చేంజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఆర్ ఇంకా చేంజ్ అవుతున్నారని చెప్పొచ్చు. సో, మీరిప్పుడేంటంటే ఈ సిట్యుయేషన్‌లోనే ఒక స్టెప్ వేయాలంటే భయపడుతున్నారండి. ముందు మీకున్నంత కాన్ఫిడెన్స్ కానీ, పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ ఇంకిప్పుడు లేదు. మీకేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి ఏదో ఒకటి ఔట్‌కమ్ అనేది తెలిసిపోవాలి అనే ఫీల్ మాత్రమే ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీ ఆలోచన విధానము చేంజ్ చేసుకున్నారు. మీరు కూడా కొంత చేంజ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడి నుంచి మీరేంటంటే రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేసినట్టుగా నాకనిపిస్తుందండి. రిస్క్ తీసుకోవాలి అనుకోని డిసైడ్ అయినట్టున్నారు. సో, కొన్ని ప్రయత్నాలు కూడా మీరు అలానే చేస్తున్నారు. అవి డెఫినిట్‌గా రిస్కీ మూవ్సేనండి. మీకు మీరేంటంటే ఈ అడ్వెంచర్‌లోకి వెళ్లారు అని చెప్పొచ్చు. సో, వన్స్ మీరు ఈ అడ్వెంచర్‌లోకి వెళ్లారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు మీరు ఇబ్బందులు పడతారండి. కొన్ని రోజులేంటంటే మీరు అనుకుంటున్న దానికి కొన్ని అపోజిట్‌లోనే అవుతాయి. మీరేంటంటే ఇలానే అవ్వాలి అనుకోని అంటే ఇవి చేంజెస్ ఏవైతే చేసుకున్నారో లేకపోతే ఏదైతే రిస్క్ తీసుకుంటున్నారో అది ఆ రకంగా అవ్వదండి. అది మరి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఎంతో కష్టపడంది మీకేంటంటే ఔట్‌కమ్ అనేది ఫస్ట్ కనిపించదు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారా? ఫస్ట్ మీకు పేషెన్స్ ఉంది. కమిట్మెంట్ ఉంది. అవి చేసినప్పుడే సిట్యుయేషన్‌లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు. ఆర్ అనుకున్నది అనుకున్నట్టుగా మీకు కనిపించలేదు అంటే
మీరు ఇప్పుడు రిస్క్ తీసుకుంటున్నారు. కొన్ని చేంజెస్ క్లియర్ కట్‌గా చేసుకున్నారు. అండ్ మిమ్మల్ని కూడా మీరు చేంజ్ చేసుకున్నారు. మీ ఆలోచన విధానం మారిపోయిందిప్పుడు. సో, అలాంటప్పుడు ఔట్‌కమ్ అనేది ఇప్పుడైతే అసలే మీకు అనుకున్నట్టుగా కనిపించదండి. అంటే మీరిప్పుడు చేస్తున్నవేంటంటే, మీకు అన్నీ కూడా రివర్స్‌లో జరుగుతుండడం, లేకపోతే మీరు చేస్తున్న వాటికేంటంటే పెద్ద హోప్‌ఫుల్‌గా అనిపించకపోవడం. అంటే ఆ టైంకి మీకది హోప్ ఇస్తుంది. చేస్తున్నప్పుడు కరెక్టే చేస్తున్నారు. చేస్తున్నప్పుడు చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. బట్ దానికి మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకేంటంటే అసలు ఏంటి సిట్యుయేషన్ ఇలా ఉంది? ఇలాంటి మార్పులేంటి వస్తున్నాయి? మనం ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! అనే ఫీలింగ్ వస్తది. అంటే ఛాలెంజెస్ అనేవి పెరుగుతాయండి. దానికి రీజన్ ఏంటంటే మీరిప్పుడు తీసుకునే డెసిషన్స్ ఏవి కూడా అంటే కరెక్టే అయ్యుండొచ్చు కానీ బట్ ఇది మీరు ఫేస్ చేయాలని ఉందండి. మీరు పేషెన్స్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసినా, మీరు రిస్క్ తీసుకున్నా ఇవన్నీ మీరు ఫేస్ చేయడం అనేది మీ ఫేట్ అన్నమాట. సో, దానికెవరు ఏం చేయలేరు. ప్లస్ డివైన్ టైమ్ రానప్పుడు కూడా ఒక వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆర్ వాళ్ళేంటంటే ఇది కాదు, అది కావాలి అనుకోని అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకొని ఇంకా ఇంకా చాలా చేస్తున్నా సరే అది అవ్వదండి. ఇప్పుడు ఒక డోర్ ఉంటుంది. దాని లాక్ ఉంటుంది. దానికేంటంటే పాస్‌వర్డ్ ఉందనుకోండి. మీరు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఆ పాస్‌వర్డ్ సెట్ చేస్తుంటే డోర్ లాక్ ఓపెన్ అవ్వదు కదా! ఏదో ఒకటే ఉంటది పాస్‌వర్డ్. అది మీరు కరెక్ట్‌గా సెట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సో, ఇలానే ఈ సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఇదేదో ట్రై చేయాలని చూస్తున్నట్టున్నారు. సో, ప్రాబబిలిటీ అనేది యాక్చువల్‌గా మీరు చేసే కాంబినేషన్స్ ప్రకారం చాలా తక్కువుంది. అదైతే నేను చెప్పగలను. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ అంటే ఫస్ట్ టైమ్ ఒకలా చేసారు అవ్వలేదు. ఇంకొకలా చేసారు అది అవ్వలేదు. సో, ఇప్పుడు ఇంకొక రకంగా చేస్తున్నారు. ఇది కూడా అవ్వదండి. అలా అని చెప్పి దీనివల్ల మీకు డేంజర్ ఏం లేదు. కానీ ఆ టైం రాంది మీకు థింగ్స్ అంటే వర్కౌట్ అవ్వండి. మీకు నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే వన్స్ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు కాబట్టి, లాస్ట్ వరకు ఫైట్ చేయడానికే చూడండి. లాస్ట్ వరకు కూడా గివ్ అప్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే ఔట్‌కమ్ అనేది మీ ఫేవర్‌లో అంతగా వస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదే సరైన దారి ఇలానే చెయ్యాలి అని యూనివర్స్ ఏంటంటే, మీకొక రూల్ బుక్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మీరేంటంటే ప్రయత్నాలనేవి డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో చేయొచ్చు. అయితే మీరనుకోవచ్చు ఇవన్నీ ఎందుకండి ఇదేదో విడిచిపెట్టేస్తే బెటరేమో, ఈ హెడ్‌ఏక్ ఉండదేమో అనంటే, మీరు చేయాల్సింది చెయ్యాలండి. దానికి నేనేంటంటే ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే, ఇక్కడ యూనివర్స్ ఎఫర్ట్స్ పెట్టమని చెప్తుంది. సో, మీరు పెడతారా, ఇంకా ఆపేస్తారా ఇక్కడితో అనేది మీ ఇష్టమే. బట్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే, ఇది చేస్తున్నప్పుడు మీకొకటి అర్థమవుతుందండి. మీరు ఇక్కడ ఎలా ఉంటే ఇదవుతుంది. మీరు ఏం చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకెంత దూరం వెళ్తే ఇది సెట్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మీకిది అర్థం అవ్వకపోవచ్చు కానీ, బట్ మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కదా! ఇందులో ఇంకొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారు. డెఫినిట్‌గా ఈ ఛాలెంజెస్‌ని మీరు ఓవర్‌కమ్ చేయడం జరుగుతుంది కానీ, ఇది పాజిటివ్ రీడింగే. కాకపోతే నేను చెప్తున్నాను కదా! అందరికీ కూడా థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అయిపోవు. కొంతమందికేంటంటే ఈజీగా యూనివర్స్ ఇస్తుంది. ఈజీగా ఇవ్వడం అంటే ఒకటి, వాళ్ళ కర్మ బట్టి కూడా అదుంటుంది. సో, కొంతమందికేంటంటే కష్టపడంది ఏది రాదు. సో, అలా చూసుకున్నట్టయితే మీరు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అంటే మిగతా సిట్యుయేషన్స్ గురించి నేను మాట్లాడట్లేదండి. మీ ఓవరాల్ లైఫ్ కోసం కూడా నేను మాట్లాడట్లేదు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీరు కష్టపడడం అనేది మీ ఫేట్ అని చెప్పొచ్చు. సో, మీ ఫేట్ ప్రకారం మరి మీరు ముందుకు వెళ్ళాలి కాబట్టి, ఇంకొంతకాలం ఛాలెంజెస్ ఉంటాయి. ఇంకొంతకాలం మీకేమనిపిస్తదంటే, లైఫ్ అంతా ఇలానే ఉంటుందేమో అనిపిస్తది. మీ లైఫ్ ఒక్కటే ఇలాగ ఉందేమో. అసలు మరి మీ లైఫ్ అనేది బెటర్ అవుతుందా? అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయట పడతారా? ఈ సిట్యుయేషన్‌లోని ఔట్‌కమ్ ఎలా ఉంటుంది? ఈ కన్‌ఫ్యూజన్ కానీ, ఈ టెన్షన్ కానీ కంటిన్యూ అవుతూనే ఉంటదండి. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తాను. సమ్ డే ఈ సిట్యుయేషన్‌లో మీరు లైట్‌నయితే చూస్తారు. మీరు పడిన కష్టానికి మీకు ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఒక్కటి మాత్రం చెప్తానండి. మీరు పెడుతున్న ఎఫర్ట్స్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు కదా! సో, అది కరెక్టా కాదా కూడా చూసుకోండి. బికాజ్ ఎందుకంటే బేసిక్‌గా ఇప్పుడు మీరు రిస్క్ తీసుకుంటున్నారు చూడండి. ఇది కూడా అంత కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తుంది. అంటే ఒకటి అది మీకు ఇప్పుడు తెలీదు. బట్ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా! చేస్తున్నప్పుడు మేబీ ఈ ప్రయత్నం కూడా మారిపోవచ్చు. అది కూడా చెప్పలేం. కొన్ని మారుతాయండి. క్లియర్ కట్‌గా చేంజెస్ కనిపిస్తున్నాయి. బట్ అల్టిమేట్‌గా నేనొకటే చెప్తాను. మీకోసం మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు బేస్ చేసుకొని సిట్యుయేషన్‌లో స్టాండ్ తీసుకోండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులు దానివల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్టు కూడా ఏది చేయొద్దు. అది మీకు మంచిది కాదు. మీరేంటంటే
మీకోసం మీరు ఆలోచించుకోవచ్చు కానీ, ఆ ప్రాసెస్‌లోని ఇంకొక వ్యక్తికి డేంజర్ జరగకుండా కూడా చూసుకుంటే, మీరేంటంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు. లేకపోతే అదొక కొత్త కర్మ క్రియేట్ అవుతుంది. దానివల్ల కూడా మీరేంటంటే ఈ పనిలోని ఇంకొంచెం లాగ్‌ని చూస్తారు. అదేంటంటే ముందే ఫేటెడ్ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే, మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు మీరు అనుకున్నట్టు అవుతుందా? లేదా? అనే ఫీలింగ్ కూడా మీకుంది. ఛాలెంజెస్ అనేవి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి. వచ్చే రోజుల్లోనే ఏంటంటే, ఈ ఫీలింగ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. బికాజ్ ఎందుకంటే, మీరిప్పుడు తీసుకున్న స్టెప్ మీరు తీసుకున్న డెసిషన్ ప్రకారం మీరు మూవ్ అవుతున్నారు కదా! ఇదేంటంటే, కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్‌ని క్రియేట్ చేస్తుందండి. దానివల్ల మీకేమనిపిస్తదంటే, బేసిక్‌గా మీరు ఈ స్టెప్ కూడా రాంగే వేశారేమో అని అనిపిస్తది. బట్ ఒకటి చెప్తాను చూడండి. ఈ ప్రాసెస్ అనేది మీకొక రోలర్ కోస్టర్ రైడ్ లాగుంటుందండి. అసలు అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ అనేవుంటాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో సిట్యుయేషన్ టర్న్ అవుతుంటది. రకరకాలుగా ఉంటది. చాలా అడ్వెంచరస్‌గా ఉంటదండి. బట్ అల్టిమేట్‌గా ఇది మీకు మంచే జరిగేలా చేస్తుంది. కాకపోతే మధ్యలో మాత్రం కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయండి. ఆ డిస్టర్బెన్సెస్ మీకెలా అనిపిస్తదంటే అదే ఫైనల్ ఏమో అనిపిస్తది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు డిస్టర్బెన్స్ ప్రతిసారి ఫేస్ చేస్తున్నారంటే ఈ సిట్యుయేషన్ ఇంకా ఎండ్ అవ్వలేదనేది క్లియర్ కట్‌గా ఇండికేషన్ అండి. బికాజ్ ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం సిట్యుయేషన్ అనేది మీకు మంచే చెయ్యాలి. మీరు చేసే ప్రయత్నాలు బాలేకపోతే మీకు చెడు జరుగుతది. అది కామన్. బట్ చేసే ప్రయత్నాల్లో చెడు జరుగుతుంటే సిట్యుయేషన్ ఎండ్ అయిపోయినట్టు కాదు. సిట్యుయేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందని ఇండికేషన్ అన్నమాట. అంటే మిమ్మల్ని మీరిక్కడ కరెక్ట్‌గా సెట్ చేసుకునే వరకు కూడా ఈ సిట్యుయేషన్‌లో మీకు మంచి జరగదు అని చెప్పొచ్చు. అంతవరకు సిట్యుయేషన్ మాత్రం కంటిన్యూ అవుతుంటది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే కొంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సేమ్ అండి. ఇప్పుడు లాక్ పాస్‌వర్డ్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఇచ్చే వరకు డోర్ లాక్ ఎలా అయితే ఓపెన్ అవ్వదో, అంతవరకు అదేంటంటే కరెక్ట్ చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి ఉంటది కదా! కాంబినేషన్ సెట్ చేస్తూనే ఉండాలి. సేమ్ అండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఇది అవ్వట్లేదు అని మీకు అనిపించినట్టయితే, మీకు చెడు జరుగుతుందేమో అని అనిపించినట్టయితే ఇంకా ఈ సిట్యుయేషన్‌లో ఎండ్‌కి మీరు రీచ్ అవ్వలేదనేది పాయింట్ అండి. ఎండ్‌కి రీచ్ అయ్యేసరికి మాత్రం మంచే జరుగుతుంది. సో, ఆ రకంగా మీరేంటంటే కొంత కమిటెడ్‌గా ఉండాలి. పాస్ట్‌లో మీకు ఏ కమిట్మెంట్ ఉందో ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు కూడా అలాంటి కమిట్మెంటే ఉండాలి. మీకు పేషెన్స్ ఉండాలి. ఇది మీకేంటంటే ఇంకొంత కాలం అయిన తర్వాత ఇరిటేటింగ్‌గా అనిపిస్తదండి. ఇంక దీన్ని విడిచిపెట్టేస్తే బావుంటుందేమో అనిపిస్తది కానీ మీరు విడిచిపెట్టలేరు. మీ పరిస్థితి ఏంటంటే అలాంటిది. సో, ఇది ఫేటెడ్ అండి. మోస్ట్‌లీ కార్మిక్ కూడా అవ్వచ్చు. బట్ సమ్‌హౌ దీన్ని మీరు ఫేస్ చేయడం ఒక్కటే సొల్యూషన్. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరు ఎలా ముందుకు వెళ్తున్నా మీకు మధ్యలో కొంత క్లారిటీ వస్తుంది. ఇది రాంగ్ వేలోకి వెళ్ళిపోతుంది అని. అప్పుడైనా మిమ్మల్ని మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు. సో, డెఫినిట్‌గా సిట్యుయేషన్ అయితే మంచిదే. మీకు అట్‌లీస్ట్ కలిసొస్తుంది. కాకపోతే మీరు చేసే ప్రయత్నాలు మాత్రం చూసుకోండి. ఏదో ఓవర్‌గా ఎమోషనల్ అయిపోయి వ్యక్తులు చెప్పేసింది వినేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తుంది. మీరు చెయ్యొచ్చు. బట్ మీ వల్ల ఎదుటి వ్యక్తులకు డ్యామేజ్ జరగకుండా మాత్రం చేస్తే, మీకు ఆ డ్యామేజ్ జరగదు. ఎందుకంటే వన్స్ మీరు సెల్ఫిష్‌గా థింక్ చేసిన తర్వాత, మీ వల్ల ఎవరైనా సరే ఒక వ్యక్తి హర్ట్ అయినా, డ్యామేజ్ అనేది వాళ్ళకేమైనా జరిగినా, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద కూడా ఉంటుందండి. ఆ డ్యామేజ్ అనేది మీకు కూడా జరుగుతుంది. అదేంటంటే వాళ్ళు వాంటెడ్‌గా చేయరు కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగిపోతుంటాయి. అదే ఇక్కడ యూనివర్స్ సో, ఇలాంటి కేయోస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోకపోతే మంచిది. ఎందుకంటే ఇప్పటికే ఈ సిట్యుయేషన్ కాంప్లికేటెడ్‌గా ఉంది. బట్ మీరు చేసే పనులు, మీరు తీసుకున్న రిస్క్ ఏంటంటే సిట్యుయేషన్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేయకూడదు. అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లోనేంటంటే ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. పాసిబిలిటీ అయితే ఉంది. ఒక గుడ్ వేలోనే థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి మీకు అట్‌లీస్ట్ మంచి జరగడానికి. బట్ మీరు చేసే ప్రయత్నాలేంటంటే మారిపోతుంటాయండి. ఎప్పుడూ ఒకే రకంగా అయితే ఉండవు. అది మాత్రం నేను క్లియర్ కట్‌గా చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అవి అసలు మీకు మంచి చేస్తాయా? మీ ప్రయత్నాల వల్ల సిట్యుయేషన్ ఏమైనా బెటర్ అవుతుందా? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనేంటంటే, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కంటే కూడా, చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా రకాలుగా ఫైట్ చేయడం కానీ చేశారు. మెయిన్ ఇప్పుడు రీడింగ్‌లో మీరు ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అయితే చూస్తున్నారో, ఈ సిట్యుయేషన్ చాలా వరకు ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు. బట్ కెరియర్ యాస్పెక్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే, ఇక్కడ నేను వ్యక్తుల ఎనర్జీస్‌ని ఫీల్ అవుతున్నాను. సో, దాని అర్థం ఏంటంటే, చాలా వరకు వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అవ్వచ్చు ఇది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు చాలా ప్రయత్నాలు చేశారండి. చేసిన తర్వాత అదేంటంటే మీరు అనుకున్నట్టు అవ్వలేదు. బట్ మీకొకటి అనిపించింది. మీరు ఇన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి మీ ప్రయత్నాలు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మీరు కొన్ని డేంజర్ స్టెప్స్ కూడా వేశారండి. అంటే చెయ్యకూడని పనులు చేశారు అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఇది అవ్వాలి అనే డెస్పరేషన్‌లోనైనా సరే కొన్ని జరిగిపోయాయి. అక్కడి నుంచి మీరేంటంటే ఒక బ్యాడ్ పర్సన్‌గా పోర్ట్రే అయిపోయారండి. మేబీ మీరు తెలిసి చేసారా, తెలియక చేసారా పక్కన పెడితే, మీరొక నెగెటివ్ పర్సన్‌గా పోర్ట్రే అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడేంటంటే నాకు తెలిసి ఈ డేంజర్‌ని మీకెవరో ఒక వ్యక్తి తీసుకురాలేదు. మీకు మీరే తెచ్చుకున్నారు. మీ డెసిషన్సే ఇక్కడి వరకు తీసుకొచ్చాయని చెప్పొచ్చు. సో, అలా అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కష్టపడ్డారు కాబట్టి అది వేస్ట్ అవ్వకూడదు. లేకపోతే దానికి సరిపోయినట్టుగా మీరేవో ప్రయత్నాలు చేయాలి అనే వేలో చేసి ఇది ఇక్కడి వరకు తెచ్చుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే, ఎప్పుడైతే అక్కడి వరకు మీరొచ్చేసారో, ఇంకా ఇప్పుడు మీకేంటంటే హోప్ లేదండి. ఏం చేసినా సరే వేస్టే అనే ఫీలింగొస్తుంది. బట్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇంకా కావాలనుకుంటున్నారు. ఇంకా మీలో ఎక్కడో కానీ ఆ డెస్పరేషన్ అనేది ఉంది. బట్ దీన్ని ఎలా వర్కౌట్ చేయాలి అనే పాయింట్ దగ్గర స్టక్ అయ్యారు. అలా అని మీ ప్రయత్నాలు మీరు మానేయలేదు. మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హోప్ లేదు. ప్లస్ ఇంకొకటేంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎవరిని కూడా హెల్ప్ అడగలేకపోతున్నారండి. ఎవరైనా మీకేదైనా చెప్పినా సరే ఆ మాటలు మీకు నచ్చట్లేదు. బేసిక్‌గా ఇక్కడ మీరేంటంటే చేసే ప్రయత్నాలు, లేకపోతే ఆలోచించే విధానం ఏది కూడా కరెక్ట్‌గా లేదు అని చెప్పొచ్చు. అంటే అస్సలు చెయ్యట్లేదు, సైలెంట్‌గా ఉన్నారని నేను అనుకోను. బికాజ్ ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకు మూవ్‌మెంట్ కనిపిస్తుంది మీ వైపు నుంచి. కానీ ఆ మూవ్‌మెంట్‌లోనేంటంటే క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ థింగ్స్ అనేవి వర్స్ అయిపోయాయి. సో, ఇప్పుడు మీరేం చేసినా సరే దానివల్ల థింగ్స్ బెటర్ అవుతాయి అనే ఫీలింగ్ మీకెక్కడా రావట్లేదండి. మీకేమనిపిస్తుందంటే ఇది మరికొంచెం కాంప్లికేట్ అయిపోతుందేమో రోజు రోజుకి కూడా అంటే ఇంకా మీరు ఈ సిట్యుయేషన్‌లో ఇబ్బంది పడతారేమో అనే ఫీలింగ్ మీకొస్తుంది. ఈ సిట్యుయేషన్ కైండ్ ఆఫ్ కార్మిక్ అండి. సో, నేను మీకొక్కటి మాత్రం చెప్పగలను. మీరు ఈ సిట్యుయేషన్ కోసం ఫైట్ చేయాలి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరు మీకు మంచి జరగాలి అనుకుంటే, మీతో మీరైనా ఫైట్ చేయాలి. వ్యక్తులతో అయినా ఫైట్ చేయాలి. లేదంటే మీ ఆలోచన విధానం మార్చుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఎక్కడో కానీ మీలో కూడా నెగటివిటీ నేను ఫీల్ అవుతున్నానండి. సో, మీలో నెగటివిటీ ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు కూడా పాజిటివ్‌గా మేనిఫెస్ట్ అవ్వట్లేదు. బట్ అలా అని అవ్వదు అని కాదు. కాకపోతే మీరు ఆలోచించే విధానం కానీ, మీరు మళ్ళీ ప్రయత్నం చేసే వేలో కానీ, ఆ మెచ్యూరిటీ అనేది కనిపించాలి. ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ మిస్ అవుతున్నాయండి. ప్లస్ మీరు యాక్చువల్‌గా ఈ టైప్ పర్సన్ కాదు కానీ, ఇది ప్రయత్నం చేసి, చేసి అలా డెస్పరేట్ అయిపోయినట్టున్నారు. ఎక్కువ అంటే వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్‌లా అనిపిస్తుంది. అండ్ ఫినాన్సెస్‌కి కూడా సంబంధించిన సిట్యుయేషన్‌లా అనిపిస్తుందండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే బెటర్. అంటే మీకెవరు హెల్ప్ చేయరనే ఫీలింగ్ ఉండొచ్చు. ఎవరు కూడా అడ్వైస్ ఇవ్వరేమో, మీరు ఎలోన్‌గానే ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనే ఫీలింగ్ మీకుండొచ్చు. మీకెవరు హెల్ప్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే మీరు ఒకళ్ళ హెల్ప్ అడగాలండి. హెల్ప్ అడిగి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాలండి. ఎందుకంటే మీరు వన్స్ హెల్ప్ అడిగి ప్రయత్నాలు చేసిన తర్వాత రైట్ ఏది, రాంగ్ ఏది అనేది మీకు అర్థమవుతుందండి. కొన్ని విషయాల్లో వ్యక్తులతో కూడా మీరు అగ్రీ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ఇది అవ్వాలి అనుకున్నప్పుడు మీరు చాలా ప్రయత్నాలు చేశారు కాబట్టి మీరేంటంటే ఇప్పుడు కూడా ఇది అవ్వాలి అనే కోరికతో ఉన్నారు కానీ ఇది ఎలా అవుతుంది? ఎలా సపోర్ట్ తీసుకోవాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. సో, నేనిక్కడ మీకొకటే చెప్తాను. వ్యక్తులతో ఫైట్ చేయడం మానేసి, వ్యక్తులు మీకు అంటే ఏదైనా గుడ్ చెప్పినా, బ్యాడ్ చెప్పినా దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, ఒకవేళ నిజంగానే మీలో ఏమైనా మార్పులు రావాల్సిన పరిస్థితి ఉంటే, మీరు అలా మార్చుకొని ప్రయత్నం చేస్తే ఇది 100% వర్కౌట్ అవుతుందండి. ప్లస్ మీకేంటంటే దీనివల్ల మంచి కూడా జరుగుతుంది. చాలా వరకు ఇది మంచే జరుగుతుంది. అయితే ఒకటి ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొన్ని మీరు మిస్ అవ్వచ్చు. బట్ అవి మేజర్ ఇష్యూ అయితే కాదులెండి. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే మీలో మార్పు రావాలండి. మీరు అంటే ఒక నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు మీతో. ఈ సిట్యుయేషన్ ఏంటంటే
అవ్వాలి అనే పాజిటివ్ థాట్ ఉంది కానీ, చేసే పనుల్లో కానీ, ఆలోచన విధానంలో కానీ అది కనిపించట్లేదు. దానివల్ల ఏంటంటే థింగ్స్ కూడా మీకు నెగెటివ్ వేలోనే జరుగుతున్నాయి. ప్లస్ వ్యక్తులు కూడా మీకేంటంటే ఎగెయిన్స్ట్ అయిపోయారు. టైమ్ బీయింగ్ ఎవరైనా ఒకళ్ళిద్దరు మీతో మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ, బట్ మీరు ఫీల్ అవుతున్నారండి. క్లియర్ కట్‌గా. వ్యక్తులేంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. లేకపోతే వ్యక్తులతో మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఆ ఎనర్జీ క్లియర్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా అంటే ప్రయత్నాలనేవి ఇంకా స్ట్రాంగ్ చేయాలనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇది మీకు కావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. సో, నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. మీరేంటంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. ఆర్ మీరు కూడా కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకటండి మీరు తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని ఒప్పుకోండి. మీరు తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదు అని ఒప్పుకోండి. ఏమైపోయింది? మీరెప్పుడైతే అలా ఒప్పుకుంటారో ఖచ్చితంగా సిట్యుయేషన్స్ అన్నీ మారిపోతాయండి. నాకైతే అలా కనిపిస్తుంది కార్డ్స్‌లో. ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా. మీరు తప్పు చేస్తే మీకు మీరైనా తప్పు చేశారని ఒప్పుకోండి. అలానే మీరు తప్పు చెయ్యకపోతే తప్పు చేయలేదు అనైనా సరే మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీ ఇన్నర్ సెల్ఫ్‌కైనా తెలియాలండి ఇది. ఎప్పుడైతే మీరలా అంటే క్లారిటీ మెయింటైన్ చేస్తారో ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లో నెక్స్ట్ ఏం చేయాలనేది అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీకు మీరే కొన్ని యాక్సెప్ట్ చేసుకోవాలండి. వన్స్ యాక్సెప్ట్ చేసుకుంటే అంతా కూడా బెటర్ అవుతుంది. కార్డ్స్ ప్రకారం అయితే నాకదే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ చెప్పాను కదా! మీతో మీరు కూడా ఫైట్ చేసే పరిస్థితి ఉండొచ్చు. మీతో మీరు కూడా అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. అలా మీరు తెచ్చుకున్న రోజు కూడా అంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు మంచి జరగడానికే హై ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా సరే మీరిప్పుడు క్యారీ చేస్తున్న ఎనర్జీ అయితే మాత్రం కొంత షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుందండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే హ్యాండిల్ చేయగలరండి. ఒకవేళ మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే నేను చెప్తున్నాను కదా! సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. మీ వల్లే అవుతుందిది. కాకపోతే మీరు ఆలోచించే వే అనేది కరెక్ట్‌గా లేదు. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదండి. అంటే మీ ఇన్నర్ వాయిస్ మీకు చెప్తుంది. మీ ఇన్నర్ సెల్ఫ్‌కి తెలుసు. మీరు తప్పు చేశారా? రైట్ చేశారా? మీరు కరెక్ట్‌గా సిట్యుయేషన్‌లో ట్రై చేస్తున్నారా? మీ వైపు నుంచి అసలు ఏం జరుగుతుంది అనేది. కానీ అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సిట్యుయేషన్ ఏంటంటే, మీరు చేస్తుందే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నారు. బట్ మీరు రాంగ్ చేసిన ఆ పాయింట్‌ని మిస్ అయిపోయారు. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఏదో మిస్టేక్ అయితే చేశారండి. ఒకవేళ నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వకపోతే మీరు ఇంకొక కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ మీ ఇన్నర్ సెల్ఫ్‌కి మీకు తెలుస్తుంది కదా! ఏం జరిగిందనేది. సో, దాని ప్రకారం అయినా సరే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసి మీ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌లో ఇంకా డెప్త్‌గా కొన్ని తెలుసుకోవడం కానీ ఆ ప్రకారం మీరు ప్రయత్నం చేయడం కానీ స్టార్ట్ చేస్తే బావుంటుందండి. ఇక్కడ నెగటివిటీ ఎక్కడైతే ఉందో, ఆ నెగటివిటీని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దాన్ని షిఫ్ట్ చేయడం కోసం ట్రై చేయాలి. ఆ నెగటివిటీ అనేది మీ దగ్గరే ఉందా? మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో ఉందా? లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఉందా? లేకపోతే మీరు చేసే ప్రయత్నాల్లో ఉందా? అనేది మీరు తెలుసుకుంటే, అది మీరు మార్చుకుంటే ఈ ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఖచ్చితంగా ఇది మీకు మంచే జరిగేలాగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ స్టార్టింగ్‌లో కూడా ఇది మీకు మంచే జరిగుండదు కానీ, సమ్‌వేర్ మీరు చేంజ్ అయిపోయారు. మీరు చేసే ప్రయత్నాలు చేంజ్ అయిపోయాయి. అక్కడి నుంచి ఏంటంటే అంతా కూడా మారిపోయింది అని చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. నేనేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి నేను మీకు చెప్తున్నానంతే. సో, మళ్ళీ చెప్తున్నానండి. ఈ సిట్యుయేషన్‌లో మీ ప్రయత్నాలు మారాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే వేలో మీరు ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవ్వదు. అసలు మీరు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా నాకు అనిపించట్లేదు. ఎక్కడో కానీ నెగెటివ్‌గానే థింక్ చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారో ఏంటో మరి. ఆ రకంగా కార్డ్స్ చూపిస్తున్నాయి. సో, ట్రై చేయండి మారడానికి. ఖచ్చితంగా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.